కాలంలో ఇండ్లు ఎట్లా కట్టిరంటున్నావా? ఆ కాలంలో ఇండ్లు జంగలు బాగుండే దగ్గర కట్టె కొట్టుకొచ్చుకున్నాం. కట్టె కొట్టుకొచ్చుకొని ఎద్దు బండి ఉన్న వాళ్ళేమో బండ్ల మీద తెచ్చుకున్నారు కట్టెలు. ఇక ఎడ్లు బండు లేని వాళ్ళేమో ఇక మేము మోసుకొచ్చుకున్నాం. మోసుకొచ్చుకొని గుడిసెలు వేసుకొని ఇక చుట్టూరు తడకలు కట్టుకున్నారు. పైసలు ఉన్న వాళ్ళు పైసలు తడకలు కట్టుకున్నారు. ఇక మా సొంటలం పైసలు లేని వాళ్ళం ఇక ఇంత ఇంత పొరక కొట్టుకొచ్చి చుట్టూరు పొరక కట్టి దానిలో పొరకకు ఇంత మట్టి వేసి మట్టి మెత్తుకున్నాం. ఇక మెత్తుకొని ఇక చీకట్లో ఉండుడే అప్పుడు ఇంత సిప్పల్లో నూనె పోసి ఇంత వత్తి వేనుకొని దీపాలు పెట్టుకొని ఉన్నాం. అప్పుడు ఇక ఇండ్లు ఎక్కడ గిసొంటి అప్పుడు ఇట్లా లేకుండే ఇప్పటోలే. అప్పుడు అన్నమే దొరకలే, తినవైతే అన్నం దొరకలే. మరి ఏం తిని బతికిర్రు? అప్పుడు ఏం తిని బతికినామంటే ఇప్పపు తిన్నాము, ఉరెంగులు కొట్టుకొచ్చుకుని తిన్నాము, ఈత గింజలు తిన్నాము, తాటి గింజలు తిన్నాము. అప్పుడు అట్లా తిన్నాం. అప్పుడు అదే మాకు అన్నం దొరకలే. అన్నం లేదు, పైస లేదు. అప్పుడు ఏది లేదు, పైస లేక అన్నం లేక ఇక అంగలార్చుకుంటా ఇక అప్పుడు అట్లా బతికినాం. ఇప్పుడంటే ఒకరిద్దరు పిల్లగాండ్లే, అప్పట్లో అయితే 5-6 పిల్లగాండ్లు మస్తు మంది ఉండే కదా. మరి మీకు ఏం కష్టం లేకుండా అసలు వాళ్ళని ఎట్లా సాదిర్రు? మీ బతుకు తెరువు ఎట్లుండే? అసలు అంతమందిని ఎట్లా సాది ఎట్లా పోషించారు? ఇక అప్పుడు కదే మక్కలు, జొన్నలు, కందులు, అనుములు అవే వండించుకుంటా ఇక ఒక పూట తినుడు లేదు. ఇక ఒక్క చీరని 4 అక్కలు చేసి ఆడికిడికి వరిసి వాళ్ళని వండబెట్టుడు భూమి పైన, పిల్లలని భూమి పైన వండబెట్టుడు. ఇక అప్పుడు ఏం లేకుంటే ఒక పూట తిన్నాం, ఒక పూట తినలే పిల్లలని. అప్పుడు బాగా లేకుంటే బాగా గోసతోటే పెంచినాం మేము. అప్పుడు పిల్లలని పెంచినాం కానీ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంటే ఇట్లా మీరు ఎట్లా ఏం కొనేది, ఎట్లుండేది బట్టలు? అప్పుడు బట్టలు లేవు. పిల్లలు ఎంత నెత్తదాకా గింతంత పేగులు ముడి చుట్టూ చుట్టుకొని ఎంత 10 ఏళ్ళ పిల్లలు అయ్యేదాకా ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ గింత పేరుకలు ముడి చుట్టూ చుట్టుకొని ఇంత కాలం గడిపినాం. అప్పుడు కట్టుకొని బట్టలు లేవు, తొడగ బట్టలు లేవు, కట్టుకొని లేవు, కప్పుకొని లేవు. ఇక అంత లేకున్నా కానీ ఎంతమంది పిల్లలైనా కానీ సాదుకున్నాం మేము. అప్పుడు కట్టం చేసి సాదుకున్నాం. అప్పుడు పైసలు దొరకలే, బువ్వకు దొరకలే, బువ్వ లేదు, ఏది లేదు. చింతగింజలు, ఇప్ప పువ్వులు, ఈత గింజలు, తాటి గింజలు అన్నీ పెట్టుకుంటా 10 మంది అయినా సాధినాం. అప్పుడు మేము బట్టలు లేవు, బాగా లేవు, కొద్ది లేవు. ఒక్క బట్టనే పెద్ద ఆడికిడికి వరిసి పిల్లలను అందరిని ఆడికిడికి పండబెట్టుడు. ఇక ఇంత ఒక పూట తిండు మేము తల్లులం. ఇక పిల్లలనే బోధించుకునుడు అంతమంది అయినా కానీ అప్పుడు అట్లా జరిగింది. కానీ ఇప్పటంతా శుభ్రం లేరు అప్పుడు పిల్లలు. బట్టలు లేక, అన్నం లేక, అత్రం లేక ఇప్పటంతా శుభ్రం లేవు. ఇప్పుడు 2 ఉన్నోళ్ళకు శుభ్రం ఉన్నారు. అప్పుడు 10 మంది 5-6 ఉన్నోళ్ళకు అన్నం లేదు, బట్టలు లేవు. పిల్లలు అసలు ఆ టైంలో ఆడపిల్లలు ఇప్పుడు పుష్పవతి అయితే ఏం చేసేటోళ్ళు ఎట్లా? ఆ టైంలో ఇప్పటి లెక్క ఆ టైంలో పుష్పవతి అయితే ఏమి లేదు. ఇక అప్పుడు ఏం తినవద్దు, తిండికి లేవు, పైసలు లేవు, ఏమి లేవు. అట్టుగానే ఇంత కూసుండబెట్టుడు, ఆ కుడకలేసుడు, ఇక గంతే. ఆ టైంలో ఏం లేదు, ఏం లేదు ఆ టైంలో. ఇక వేసుడు, ఇక మనుషుల్లో కలుపుకునుడు, ఇక ఉండు. ఎన్ని రోజులకు కలుపుకునేటోళ్ళు మనుషులు? 11 రోజులకు. 11 రోజుల దాకా మరి మీకు ఉండడానికి ఇల్లు లేదు, ఏం లేదు అనేటోళ్ళు కదా. మరి ఎట్లా పుష్పవతి అయినా అమ్మాయిని ఎక్కడ ఉంచేటోళ్ళు అసలు?
ఆ 11 రోజులు ఒక్క పక్కకు అమ్మాయిని కూర్చుండబెట్టి అందరం గిట్లనే చుట్టూరుగా కూర్చున్నట్టు కొంచెంసేపట్లో ఒరిగినట్టు ఇట్లా ఒరిగినట్టు వాళ్ళకు తలగకుంటా వాళ్ళకు అంటకుంటా అట్లా గడిపినాం. అట్లా గడిపినాం. అది చీర కట్టించిన అవన్నీ ఫంక్షన్లు పెద్దగా చేస్తారు. ఇప్పుడు చీర కట్టించిన అవన్నీ ఫంక్షన్లు ఇప్పుడు పెద్దగా చేస్తారు. అసలు ఆ కాలంలో మీరు అట్లా ఫంక్షన్లు చేసుకునేదా? అప్పుడు ఎట్లా చేస్తాం లేకనే బాయ్. అసలు ఏం కూడా చేసేది కాదు. 11 రోజులు అయితే ఇంట్లో కలుపుకొని ఇక గంతేనా? అంతే, ఏం లేదు, ఏం చేసుడు లేదు. కొంతమందికి పెళ్లి ముందు చీర కట్టించడం నిన్న నేను అట్లా, మరి ఎంతవరకు నిజం? మీరు కూడా అట్లా చేసేటోళ్ళ? చీర కట్టించుడే 11 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక్కటి పిసవతి అయినాక ఇక ఇంత కొత్త పేగులు తెచ్చి ఇంత మరిగా ఒడ్డెక్కియాలి. చేసే పనులు ఎందుకు వెనుకకు పెట్టుడని చేసినాం. ఎంతలో ఉంటే అంత మీకు ఉన్నంత దాంట్లో చేసేలా ఉన్నంతలే చేసినాం. అప్పుడు మేము ఉన్నంతలో ఎట్లా ఉండేనో అట్లనే ఉన్నంత వడ్డెక్కిచ్చినాం.